బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి రోజుకో సంచలన విషయం బయటపెడుతున్నాడు. రాజ్ కసిరెడ్డితో పాటు చాణక్య, పిల్ల, దిలీప్ ని కీలక సమాచారం రాబట్టారు వాళ్ళందరి నుంచి కూడా సిట్ అధికారులు. హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి 6 బృందాలు రాజ్ కసిరెడ్డి, చాణక్య, దిలీపులతో పాటుగా మరికొంతమంది ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే సిట్ అధికారుల విచారణలో కీలక విషయాలు బయటపడడం తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి వీరి దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని సిట్ అధికారులు రాబడుతున్నారు? మరి ముఖ్యంగా మరొక 6 చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి సోదాలు కొనసాగుతున్నాయి, ఎక్కడెక్కడ ఈ సోదాలు కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, డెఫినెట్ గా రాజ్ కసిరెడ్డి తర్వాత ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన తమ్ముడుగా ఉన్న చైతన్య రెడ్డి పోలీస్ కస్టడీలో ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో దిలీప్ ను కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే వీళ్ళ దగ్గర నుంచి కొంత ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని అయితే పోలీసులు సేకరించారనేది చాలా సీరియస్ గా తెలుస్తుంది. చాలా 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 ముఖ్యమైన విషయాన్ని పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి సేకరించారు సిట్టు. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ కి 6 టీంలు ఈరోజు హైదరాబాద్ కూడా చేరుకున్నాయి. హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి, చాణక్య అండ్ దిలీప్ పిల్ల వీళ్ళకి సంబంధించిన ఇళ్లలో సోదాలు చేస్తూనే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమంది ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ గా ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు సుప్రీంకోర్టుకి కూడా వెళ్లి నోటీసులు రాకుండా వెళ్లాలని ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టులో కొంత క్లియర్ గా సమాచారం అయితే ఇచ్చారు. బట్ ఈ అప్డేట్స్ కి సంబంధించి వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ కి 6 బృందాలుగా చేరుకున్న నేపథ్యంలో మరికొంతమంది అరెస్టులు ఈ సాయంత్రానికో రేపటికో ఉంటాయని ఒక సమాచారం అయితే ఎదుగుతుంది. చాలా కీలక పరిణామాలు, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్న గతంలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన వ్యక్తులు డెఫినెట్ గా ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు ఈ 2 రోజుల్లో అనేది చాలా పక్కా సమాచారం అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనా ఇప్పటికే కొంతమంది సుప్రీంకోర్టుకి ఆశ్రయించినా అక్కడ వాళ్ళకి సరైన రిలీఫ్ రాలేదు కాబట్టి కొంత పక్కా సమాచారంతోనే పోలీసులు వ్యవహారాన్ని అయితే నడుపుతున్నారు. ఇప్పటికే 6 బృందాలు హైదరాబాద్ చేరుకుని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని సేకరించగలిగారు, ఎలా ముందుకు పోగలుగుతున్నారు పక్కా సమాచారం అయితే అధికారికపూర్వకంగా సమాచారం అయితే రాలేదు. కానీ ఇప్పటి వరకు కొంత ఇంటర్నల్ సమాచారంతో మాత్రం చాలా మేజర్ ఇష్యూనే జరగబోతుంది. ఈ రోజు కానీ రేపు కానీ కొంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారనే సమాచారం అయితే పక్కాగా ఉంది. దానికి తగ్గట్టుగానే దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నోటీసులు ఇవ్వడమా లేదు నేరుగా అరెస్ట్ చేయడమా అనే అంశాల మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. అది ఎంతవరకు అనేది ఈ రోజు రేపు సుప్రీంకోర్టులో కూడా కొన్ని ఈ కేసుకు సంబంధించి కొంత జడ్జిమెంట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొందరికి రేపటి వరకు తీసుకున్న అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఫైనల్ గా వ్యవహారాన్ని మొత్తం మీద కొంత తీవ్ర స్థాయిలోనే సిట్ మాత్రం వ్యవహారం మీద మధ్య కుంభకోణం సంబంధించి కొంత సీరియస్ లెషన్స్ అయితే తీసుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్ కూడా కొన్ని బృందాలు 6 బృందాలు హైదరాబాద్ కూడా చేరుతున్నాయి. చాలా ప్రాంతాల్లో తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంత సమాచారాన్ని కూడా వీళ్ళు సేకరించిన పరిస్థితి, కొంత ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా కొంత తీసుకున్నారనేది పక్కాగా తెలుస్తుంది. మనోజ్, కృష్ణమోహన్, మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశంలో సంచలన విషయాలు రోజుకోటి బయటపడుతున్నాయి. సో రాజ్ కసిరెడ్డితో పాటుగా చాణక్య, పిల్ల, దిలీప్ నుంచి కీలక సమాచారం రాబట్టారు సిట్ అధికారులు. హైదరాబాద్ లోని 6 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి, చాణక్య, దిలీపులతో పాటుగా మరికొందరు ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రోజుకో విషయం బయటపడుతోంది. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి పోలీస్ అదుపులో ఉన్నారు. ఆయన రిమాండ్లో కూడా ఉన్నారు. దానితో పాటుగా మరికొంతమంది అరెస్ట్ చేశారు. చాలా కీలకమైన విషయాలు, ఇంకెవరెవరి పేర్లు బయటపడతాయో అలా ఆలోచిస్తేనే కొంత ఆసక్తి రేపుతోంది. అటు ఏపీ ప్రజలు, ఏపీ ప్రభుత్వ అధికారులు, ఏపీకి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరెవరి పేరు బయటపడుతుందో ఏంటోనంటూ కూడా వైసీపీ నేతలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయి, ఇంకా అగ్రనాయకుల పేర్లు ఎవరైనా బయటపడతాయో వారిని ఏ రకంగా సిట్ అధికారులు విచారించబోతున్నారు, వారిని అదుపులోకి తీసుకోవచ్చా, వారిని అరెస్ట్ చేయవచ్చా, ఇలా రకరకాల చర్చలు అయితే మొదలయ్యాయి.
మరి దాని తాలూకు రాజ్ కసిరెడ్డి ఎటువంటి సమాచారం చెప్తున్నారు అటు